నమస్తే అండి. ఈరోజు మన మనీ వంటింటి రుచుల్లో తోటకూర ఫ్రై ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను 2 కట్టల తోటకూర తీసుకున్నాను. తోటకూరని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని అలాగే 2-3 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలండి. తాలింపు మొత్తం బాగా ఫ్రై అయినాక ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ముందే వేస్తే ఎండుమిర్చి వేగవు, అందుకే నేను ఎండుమిర్చి ఫ్రై అయినాక కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయినాక ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయ ముక్కలు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 మినిట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర వేసుకోవాలండి. తోటకూర వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తోటకూర అంతా నూనెలో బాగా ఎగేలాగా బాగా కలుపుకోవాలండి. 2-3 మినిట్స్ తోటకూర నూనెలో బాగా మగ్గనివ్వాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ముందుగానే యాడ్ చేస్తే తోటకూరలో వాటర్ ఊరిపోతే నూనెలో మగ్గదు, అందుకని కొంచెంసేపు నూనెలో మగ్గనిచ్చినాక అప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆకుకూరలో సాల్ట్ ఎక్కువ పట్టదండి, అందుకనే ముందు కొద్దిగా యాడ్ చేసుకుని సరిపోకపోతే లాస్ట్లో జల్లుకోవచ్చు. ఇప్పుడు చూసారా తోటకూరలో నీళ్ళు ఎలా ఊరినాయో. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇంకే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక 5 మినిట్స్ వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. తోటకూర ఫ్రై చేసినప్పుడు మనం మూత పెట్టకూడదండి. మూత పెట్టడం వల్ల మనకు ఫ్రై కొంచెం బ్లాక్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి గ్రీన్గా చక్కగా చూస్తాక చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తోటకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. మనం వారానికి ఒకసారైనా తీసుకుంటే మనకి ఐరన్ బాగా లభిస్తుంది. డెలివరీ తర్వాత తోటకూర ఫ్రై ఎక్కువగా తీసుకోవడం వల్ల పాలు బాగా పడతాయండి. ఒక 5 మినిట్స్ తర్వాత తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నొక్కి కూడా చూపిస్తున్నాను. తోటకూర బాగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం జల్లుకుని ఒకసారి బాగా కలుపుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుని, ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.